మీ పేరు? నాగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బెల్లంపొడి, పీగన్నవరం మండలం. పీగన్నవరం నుంచి. కోనసీమ ప్రాంతమేమో ఇది కూడా. ఏంటి అసలు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి దేవస్థానానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది అసలు? మరో తిరుమల అనే చెప్పొచ్చు. అనుకున్నవన్నీ జరుగుతాయి. నాకు మ్యారేజ్ అయ్యాక బాబు కోసం అడిగాను, ఖచ్చితంగా ఇచ్చేసారు. అబ్బాయి కావాలనుకున్నాను. అనుకున్నవన్నీ జరుగుతాయి. మహిమగల దేవుడు. నేను చిన్నప్పుడు వచ్చాను కానీ ఇంత డెవలప్మెంట్ లేదు. తర్వాత నుంచి ఈయన కీర్తి అందరికీ చేరింది. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసండి మీకు ఈ టెంపుల్ అసలు? నా 10th నుంచి తెలుసు. ఒక 10 years నుంచి తెలుసు నాకైతే. ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందండి? చాలా డిఫరెన్స్ ఉందండి. మహిమ అయితే అలానే ఉంది, టెంపుల్ అయితే చాలా ప్రసిద్ధి చెందింది. ఏం చెప్తారమ్మా అసలు? ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? గుడి డెకరేషన్ కానీ, స్వామివారి దర్శనం చేసుకున్నారా మీరు? అలంకరణ కానీ ఎలా ఉంది అసలు? చాలా బాగా చేశారండి. నేను ఎప్పుడు ఇంతలా చూడలేదు. చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే అన్నీ అదే కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందండి. అంటే 7 శనివారాలు చేస్తుంటే ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి అని అంటున్నారు. మీకు కూడా అలాంటిది ఏమన్నా జరిగిందా ఏంటి? మా మమ్మీ చేశారు, అలాగే జరిగాయి. అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని. ఆ దేవుడు అన్నీ తీరుస్తారు, మన కోరిక వింటారు. అందుకే ఇక్కడ వెళ్తారు. అసలు ఊహించారమ్మా మా కోనసీమ ప్రాంతంలో ఇలాగ కోనసీమ తిరుమలగా ఈరోజు వెంకన్న స్వామి గుడి ఇంత ప్రసిద్ధి చెందుతుందని ఎప్పుడైనా ఊహించారమ్మా? ఊహించలేదండి, కానీ చాలా చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడైనా కోనసీమకే ఒక బ్రాండ్గా చేరింది. తిరుమల అనుకున్నాం కానీ కోనసీమ మరో తిరుమల అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది. బ్రాండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చెందుతుందంటారు? అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చెప్తారమ్మా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ టెంపుల్ గురించి ఈ వీడియో చూసే భక్తులకు కానీ ప్రేక్షకులకు కానీ మీరు చెప్పే సలహా ఏంటి? ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన గుడి అండి ఇది. మీకు ఏ కోరుకున్నా, ఎలాంటి కష్టం వచ్చినా ఒక వారం వచ్చి చూసి అనుకోండి, మీకు నెరవేరుతుందని మేమైతే భరోసా ఇవ్వగలం. దేవుడు కూడా భరోసా ఇవ్వగలరు. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి కోనసీమ తిరుమల. ఇక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి అసలు? అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. ఏ లోటు ఉండదు. ఎమర్జెన్సీ అయినా, మెడికల్ అన్నా అంతా టీం బాగా చూసుకుంటున్నారు. లైన్లో కూడా అన్నిట్లో బాగుంది. భోజనాలు అన్నీ బాగా జరుగుతుంది. క్వాలిటీ ఎలా ఉంటుందమ్మా? చాలా బాగుంటుంది, అన్ని క్వాలిటీగానే ఉంటుంది. వసతి అంతా బాగుంది. కేసు ఖండన చేసిన టైంలో అంతా బాగుంది. అన్ని సౌకర్యాలు చాలా. బస్సులు కూడా పెట్టారని? అవునండి, అందుకు ఇంకా దర్శనాలు బాగా చేసుకోవడానికి ఇంకా మాకు హ్యాపీగా ఉందండి. ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారు మహిళలందరూ కూడా? యూజ్ చేసుకుంటున్నామండి. ఫ్రీ బస్సులో వచ్చారండి? వచ్చాం. సరే, థ్యాంక్ యూ. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు మురళి అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అండి. ఒరిస్సా బార్డర్ అండి. ఒరిస్సా బార్డర్ నుంచి వాడపల్లి దేవస్థానానికి వచ్చామండి. దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు ఇంచుమించు ఒక 500 కిలోమీటర్ ఉంటుంది. 500 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడు బయలుదేరారు మీరు? మేము నిన్న బయలుదేరామండి. నిన్న బయలుదేరి ఈ రోజు వచ్చారు. స్వామివారి దర్శనం అయిందా మీకు? లేదు, దర్శనం కావలేదు. ఇంకా లైన్లో ఉన్నామండి. ఇప్పుడు 7 ప్రదర్శనలు అయిన తర్వాత భోజనం చేసి దర్శనం చేస్తామండి. ఓకే అండి. చేశారా? 7 ప్రదక్షిణలు అయిపోయాయి? 7 ప్రదర్శనలు అయిపోయినాయండి. ఏంటండి అసలు ఈ సెంటిమెంట్ మీకు ఎలా తెలిసింది ఈ టెంపుల్ గురించి? కానీ 7 శనివారాలు చేస్తే బాగానే ఉంటుంది, భక్తుల కోరికలు నెరవేరుతాయి అనేసి విన్నాము, తెలుసుకొని 7 శనివారాలు పూజ చేసాము. ఇది 2 టైం పూజ చేసాము అనుకున్నాము. ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడికి రావాల్సి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి వచ్చాము. ఇది ఎన్నో శనివారం అండి? మాది 2 శనివారాలు అయిపోయాయండి. అంటే 2 సార్లు 7 శనివారాలు లెక్క 2 చేసామండి. మరి మీకు సత్ఫలితాలు వచ్చినాయా? ఆ వెంకటేశ్వర దేవాలయం వచ్చాయండి. వచ్చినాయి అంటారు అయితే. ఏంటి ఏం చెప్తారు మరి ప్రేక్షకులకు కానీ, ముఖ్యంగా ఎవరైతే భక్తులు ఈ వీడియో చూస్తున్న భక్తులు కానీ మీరేం చెప్తారు ఈ టెంపుల్ తరపున? ఈ టెంపుల్ తరపున బాగా వాడపల్లి గ్రామంలో చాలా ప్రసిద్ధి అయిన ఫేమస్ అయిన టెంపుల్. భక్తులు కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి దయా దాక్షలు, కృపా కటాక్షలు అందరికీ వర్తిస్తాయి. అందరూ ఈ విషయం తెలుసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తారని అందరికీ మేము కోరుకుంటున్నాం. అంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు మీరు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చినప్పటికి ఇప్పటికీ టెంపుల్ డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు? చాలా డెవలప్ అయిందండి. అంటే మేము యూట్యూబ్లో చూసాము, అప్పటికి ఇప్పటికి చాలా బాగానే ఉందండి.